దేవుని నామానికి స్తోత్రాలు. అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రియులారా, మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు నేను చదువుతాను. మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మీరు కూడా దేవుని వాక్యాన్ని చూసి ఆ వాక్య మరి అర్థాలు వినవలసిందిగా ప్రభు పేర తెలియపరుస్తున్నాను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. ఆయన భార్య తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ మాటల్లో మనం గమనించినప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని అపోస్తులైనటువంటి యోహాను గారు ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మరి ముఖ్యంగా అంచె దినాల్లో అంటే ఆఖరి దినాల్లో జరగబోయే సంభవాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకి జరిగిన కాలాన్ని గురించినటువంటి సమాచారం ఉంది, జరుగుతున్న కాలాన్ని గురించినటువంటి సమాచారం మనకుంది, జరగబోయే కాలాన్ని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ చదవబడినటువంటి మాటల్లో గొర్రెపిల్ల అనగా ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యము. ప్రియులారా, భార్య అనగా మనం గమనించినప్పుడు సంఘానికి సాదృశ్యము. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంచె దినాల్లో ఆఖరి దినాల్లో జరగబోతున్నటువంటి ఈ రోజున సంఘ సమావేశాలు, సంఘంగా కూడుకోవటము, దేవుడు సంఘంగా ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే ఆయనకి ప్రియమైనటువంటి ఒక పెళ్లి భార్యగా మనల్ని మనం అలంకరించుకుంటూ ఒక రోజున ఆ వివాహ మహోత్సవానికి మనం వెళ్ళాలి. అదే దేవుని రెండవ రాకడ. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని రాకకై మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మన వ్యక్తిగత జీవితంలో, సంఘముగా ఉన్నటువంటి మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క వధువు సంఘముగా ఆయన వరుడుగా రాబోతూ ఉన్నాడు. వధువు సంఘముగా మనం ప్రభువుని సిద్ధపరచాలి అంటే దేవుడు కొన్ని ఈ యొక్క ఆయా సందర్భాల్లో వివాహ వ్యవస్థను గురించి, ఆ యొక్క అక్కడక్కడ వివాహ మహోత్సవాలు, పెళ్లిళ్ళు ప్రభు జరిగించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనం ఏది కూడా మనము శరీర సంబంధంగా చూడకూడదు, అది ఆత్మ సంబంధంగా మనం పోల్చుకోవాలి. బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ప్రతిది కూడా అది పరిశుద్ధాత్ముని ద్వారా వ్రాయబడిన మాటలు కాబట్టి మనం ఆత్మ సంబంధంగా దాన్ని అన్వయించుకోవాలి. శరీర సంబంధంగా, శరీరీతిగా మనం ఆలోచించేది కాదు. ప్రతి మాట కూడా ప్రియులారా, అది మనము మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలి. ఆయా సందర్భాల్లో కొంతమందిని ప్రభువైన యేసుక్రీస్తుకే పోల్చారండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి కొన్ని వివాహాల గురించి మనం ధ్యానిద్దాము. వధువు సంఘంగా ఉన్నటువంటి మనం ఆ వివాహం వారు ఎలాగా జరిగిందో
అలాగే మనము కూడా ఆ ప్రభువుకి వధువు సంఘంగా మనం సిద్ధపరచుకోవాలి అంటే మనం ఏ విధంగా మన వ్యక్తిగత జీవితాల్లో కొనసాగాలో పరిశుద్ధ గ్రంథంలోంచి ధ్యానిద్దాం. ప్రియులరా, ఆది కాండంలో 24వ అధ్యాయం మొత్తం 67 వచనాలు ఉంటాయండి. ఈ యొక్క అధ్యాయాన్ని మీరు తర్వాత చదవలసిందిగా ప్రభు పేరు మిమ్మల్ని నేను తెలియపరుస్తున్నా. సరిగ్గా 10 నిమిషాలు ఈ మాటలు చదవచ్చండి. కొంచెం మనం దాన్ని కొంచెం స్లోగా చదివితే 12 నిమిషాలు. మీరు తప్పకుండా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మీరు చదవాలని ప్రభు పేరాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాం అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి భారీగా తనున్నటువంటి కనానీల్లో ఎవరిని కూడా చేయకూడదు, నా బంధువుల యొద్ద నుంచి నేను ఎక్కడి నుంచి పిలువబడ్డానో అక్కడి నుంచి నా యొక్క కుమారుడికి పెళ్లి కుమార్తెగా తీసుకొని రావాలని ఎలియాజరు అనేటటువంటి తన పెద్ద దాసుడితో అబ్రహాము ప్రమాణం చేపించుకుంటాడండి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఎలియాజరు అనేటటువంటి వ్యక్తి దైవజనుడు, దేవుని దాసుడు. దేవుని దాసుడిగా మనకి అక్కడ సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. దేవుని దాసుడైనటువంటి ఎలియాజరు మనం గమనిస్తే ఇస్సాకు ప్రియులారా యేసయ్యకి సాదృశ్యము. మరి ఈ రిబ్కాను మనం గమనిస్తే ఆమె సంఘానికి సాదృశ్యము. ప్రియులారా, మనం ఆ రోజున బైబిల్లో గ్రంథస్థం చేయబడినట్లుగా సంగమనబడుతున్నటువంటి రిబ్కా యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇస్సాకు దగ్గరికి ఇలాగ సమకూర్చడానికి దేవుని దాసుడైన ఎలియాజరు ఏం చేశాడు? దేవుని యొక్క దాసుడైన ఎలియాజరు పాత్ర ఏంటి మనం గమనించినప్పుడు ప్రియులారా, ఒంటెలతో బయలుదేరారండి. బయలుదేరినటువంటి ఎలియాజరు అబ్రహాము పిలువబడినటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను బావి కాడ మన విషయాలు మనము ఆది కాండంలో మనం గమనించినప్పుడు ప్రియులారా 24వ అధ్యాయంలోనే మనం గమనిస్తే 12, 13, 14 వాక్యంలో ఉంటాయి. అక్కడ ఈ ఎలియాజరు అనే దైవజనుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక దైవదాసుడు ఏం చేస్తున్నాడంటే, నా యొక్క యజమానుడు కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి భార్యని నీవు కనపరచు ప్రభువా, నేను ఇక్కడ ఈ బాయికాడ ఉంటున్నాను, నేను ఎవరినైతే అమ్మా నాకు దాహానికి నీళ్ళివ్వు అని నేను అడుగుతానో అప్పుడు ఆమె అయ్యా నీకు నీళ్లు పోస్తాను, ఆ తర్వాత నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని ఎవరైతే అంటారో ఆమె నా యొక్క యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్య అని అతడు ప్రార్థన చేస్తాడండి. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డారా, చూడండి, ఈ రోజున ఒక వ్యక్తి యేసు చెంతకి రావాలి అంటే ఒక దైవజనుడు ప్రార్థన అవసరమై ఉన్నదండి. అందుకనే యేసుక్రీస్తు ఆయనకి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ద్వారా ఎంతో మంది మేలులు పొందారు, ఎంతో మంది బాగుపడ్డారు. కుష్టివాళ్ళు బాగుపడ్డారు, గుడ్డివాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి, ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు తాను 12 మందిని ఏర్పాటు చేసుకొని వారికి అపోస్తులని పేరు పెట్టి వారిని దైవజనులుగా దైవుని దాసులుగా దేవుడు నియమించి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు నా కొరకు ప్రజలని నా కొరకు సిద్ధపరచులాగున, ప్రజలు నా చెంతకు వచ్చేలాగున మీరు వారి కొరకు ప్రార్థనలు చేసి ఆయన కాడికి నడిపించాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున మనము ప్రభు చెంతకి వచ్చాము అంటే, ఈ రోజున ప్రభుని మనం ఆరాధిస్తున్నామంటే దైవజనులు ప్రార్థన అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు, ఆ దైవజనుడైనటువంటి ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆ ప్రార్థన ముగించక మునిపే ఆ రిబ్కా ఆ బావికాడికి రావటం, ఆ తర్వాత ఆమె
అయ్యా అమ్మా దాహానికి కాస్త నీళ్లు పోయింటే అయ్యా నీకు పోస్తాను, నీ ఒంటెలకు కూడా పోస్తానని చెప్పానదండి. ఆ తర్వాత 24వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ తర్వాత దేవుడు ఆమెకి దైవజనుడు ఏం చేశాడు తెలుసండి, కొద్దిగా బంగారాన్ని ఇచ్చాడండి. బంగారం కమ్మి ఒకటి ఇచ్చాడు. అంటే బాగా గమనించాలి, బంగారం దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం, దేవుని లక్షణాలకు సాదృశ్యం. ఎప్పుడైతే ఒక దైవజనుడు ప్రార్థన ద్వారాగా ఒక వ్యక్తి దేవునికే సాదృశ్యంగా ఉన్నటువంటి సాకుకి భారీగా మరి ఆమె నిర్ధారణ చేసుకున్నాడో ఆమెలో మొట్టమొదట దైవత్వానికి సాదృశ్యమైనటువంటి ఆ బంగారాన్ని ఇచ్చాడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు మనము వధువు సంఘముగా ఆయన వరుడుగా రాబోతున్నాడు. రావాలి అంటే మనలో కూడా దైవత్వాన్ని పెంపొందించుకోవాలి. దేవుడు మనకిస్తున్నటువంటి ఆ దైవత్వం మనలో అనేకులు గుర్తుపట్టాలి ఈ రోజున. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత ఏమండి మనము గమనించినప్పుడు వారింటికి వెళ్ళటం జరిగిందని 24వ అధ్యాయం 37వ వాక్యంలో ఉంటుంది. వంటికి వెళ్ళిన తర్వాత ఈ ఎలియాజరు అక్కడ బెతూయేలు తన కుమారుడైన లాబాను వారి కుటుంబస్తులందరికీ కూడా ఈ విషయాలన్నీ చెప్తాడు. చెప్పినప్పుడు ప్రియులరా వాళ్ళు అంటారు, బాగంతా భోజనం కనుక సిద్ధపరిచి అయ్యా నీవు భోజనం చేయయ్యా అని చెప్పినప్పుడు ఆ ఎలియాజరు ఏమంటాడు తెలుసండి, నేను ఒక పని మీద వచ్చానండి, నేను ఒక పని మీద పంపించబడ్డాను. చూడండి, ఒక దేవుని దాసుడు, నేను వచ్చిన పని అది ఒక నిర్ధారణ అయ్యేంత వరకు, నా పని సఫలమయ్యేంత వరకు నేను భోజనం చెయ్యను. చూసారండి, ఉపవాసం. ఏమండి అక్కడ అన్ని తినటానికి ఎన్నో సమకూర్చినా కూడా తను ఏమాత్రం కూడా తినటానికి ఇష్టపడట్లేదండి. ఈ రోజున ఎంతో మంది సమాజంలో ఏమండి దైవజనులు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ కోవిడ్-19 వస్తున్నప్పటికీ అందరూ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటం కోసం ఏమండి వేళకి జ్యూసులు, వేళకి ఆహారాన్ని, మంచి బలవర్ధకమైన ఆహారాన్ని తింటూ ఏమండి ఈ రోజున ప్రజలు వారి యొక్క ఆరోగ్య విషయమై కాపాడుకుంటుంటే, కనీసం ఇలాంటి దుర్దినాల్లోనైనా ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఏమండి ఎర్ర టెండలో కూడా ఆరోగ్యం సహకరించకపోయినా దేవుని దాసులుగా నియమించబడ్డవారు, దేవుని పరిచారకులుగా ఉన్నవాడు, అయ్యో వీళ్ళ కళ్ళు తెరవబడాలి అని ఈ రోజున ఎంతో మంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు పొట్టని కట్టుకొని. కారణం ఏంటంటే మేము దేవుని దాసులము, మా పనిని మేము జరిగించాలి. ఏ విధము చేతనైనా దేవుని సంఘాన్ని దేవునికి సిద్ధపరచాలి, అలంకరించాలి. ప్రియమైనటువంటి వారులారా, చూసారంటే ఆ యొక్క దాసుడి యొక్క ఆ ఆసక్తిని బట్టి వాళ్ళు అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేము అవునని గాని కాదని గాని అనలేము, ఇది దేవుని కార్యం, తీసుకోండి అని చెప్పేసి అన్నారండి. రిబ్కాని మేము ఇస్సాకుకి పెళ్లి భారీగా ఉంటది అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఎలియాజరు ఏం చేశాడు తెలుసండి, వారికి కూడా కొన్ని బహుమానాలు ఇచ్చాడు. కొన్ని బహుమానాలు వారు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత బహుమానాలన్నీ తీసుకొని ఇక పంపించే టైంలో వాళ్ళు తెలుసండి అసలు ఆ అమ్మాయి ఏముంటుందో. దేవుడు కొంతమంది ఏదైనా మేలు జరిగినప్పుడు, ఏదైనా క్షేమం జరిగినప్పుడు, కార్యం జరిగినప్పుడు అయ్యా దేవుడు బాగు చేశాడండి. ఆ తర్వాత వాళ్ళనే మాట, మేము దేవుని కాడికే వెళ్ళమంటున్నామండి, వీళ్ళు వెళ్ళట్లేదండి. ప్రియమైనటువంటి వారురా, మన వ్యక్తిగత జీవితాల్లో చూడండి ఈ రోజున ఎంతో మంది ఎన్నో ఆటంకాలు పరిచేటటువంటి వాడు, ఆటంకాలు చెప్పేటటువంటి వాడు. ఆ తర్వాత ఏమండి ఆ రిబ్కాని వాళ్ళు కనుక్కుంటారు, ఏమంటుంది అమ్మాయి, అమ్మా ఈ మనుషులతో కూడా వెళతావా, ఈ దాసునితో కూడా వెళతావా అంటే ఆమె మనస్పూర్వకంగా నేను వెళతాను అని చెప్పానదండి, ఇష్టపడిందండి. ఏమండి తన తండ్రి ఇంటిని మరవటం కొరకు, తన తల్లిని ఇంటిని విడవటం కొరకు విడిచేదానికి కారణం ఏంటంటే ఆమె తనకి
ఏమండి ఆ ఇస్సాకుకి యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నటువంటి అతన్ని చేరుకోవాలని. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా యేసయ్యను మనం చేరుకోవాలి అంటే, యేసయ్యకి మనం పెళ్లి భారీగా ఉండాలి అంటే, ఆయన వరుడుగా దిగి రాబోతున్నాడు, మనం వధువు సంఘంగా సిద్ధపడాలంటే కొన్ని వదిలిపెట్టాలండి, కొన్ని కట్ చేసేయాలి మనము. అందుకని అబ్రహామును కూడా అన్నాడు, అబ్రహాం నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, అయితే నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు నీ యొక్క దేశం నుంచి నువ్వు వదిలిపెట్టి రావాలని చెప్పేసి అంటాడండి. మాట్లాడిపిస్తున్నప్పుడే ఆ దేవుని బిడ్డలారా, ఇది కష్టంతో కూడుకున్న భక్తి కాదండి, మనస్పూర్వకంగా. ఇసాకు చూడండి, ఆ రిబ్కాని ఎవరు కూడా ఒత్తిడి చేయట్లా, ఆ యొక్క రిబ్కాని ఎవరు కూడా బలవంతం చేయట్లమ్మా నువ్వు వెళ్ళు చెయ్యి అంటలా. ఆమె మనస్పూర్వకంగా ఏమండి తను ఏ మాత్రం కూడా ఇసాకు అంతకుముందు ఏమీ చూడలా. ఇసాకు ఎర్రగున్నాడా లేకపోతే ఎత్తుకున్నాడా లేకపోతే పక్కకున్నాడా ఏమీ చూడట్లేదు. ఆమెకి ఒకటే సాదృశ్యము, అక్కడ దేవుని దాసుడు ప్రార్థనాపూర్వకంగా, దేవుని దాసుడు ఒక నడిపింపు, ఆ దేవుని దాసునికి అప్పచెప్పుకొని నేను చరిత్రలో నిలబడాలి అంటే, నా జీవితము యేసయ్య వంశావళిలో చేర్చబడాలి అంటే, నేను దైవ దాసుని యొక్క ప్రేరణతో దేవుని దాసుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆమె తన మనస్పూర్వకంగా తన తండ్రి ఇంటిని ఏడవటానికి సిద్ధపడిందండి. మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎలియాజరు ఆమెని ఒంటెల మీద తీసుకొని వస్తాడండి. ఆ తర్వాత మనం గమనించినప్పుడు 67వ వాక్యంలో ఉంటది, ఇస్సాకు ఆ తర్వాత ఆమెని మరి వధువుగా మరి ఆమెని వివాహము చేసుకున్న తర్వాత దుఃఖ నివారణ పొందాడు అని, అంటే సంతోషించాడు అని. అవును ప్రియులారా, తన స్వరూపము తన పోలికైనటువంటి మన జీవితాల్లో ఆయన ఏమండి మనము మన కోసమైన దినమెల్లా తన హస్తాలు, గాయపడిన హస్తాలు చాస్తా ఉన్నాడండి. ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, మనం అంచె దినాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని రాకకు సిద్ధపడాలి అంటే, దేవుని రాకకు మనం పెళ్లి కుమార్తెగా యేసయ్య వరుడుగా రాబోతున్నాడు. యేసయ్యతో కూడా మనము ఆ వివాహ మహోత్సవానికి అందులో మనం ఉండాలి అంటే ఆత్మావేశం కలిగిన ఏమండి దేవుని దాసులు, లోకానికి దాసులు కాదు, దేవునికి దాసులైనటువంటి వాళ్ళ ప్రార్థన, నడిపింపు, వాళ్ళ ఆలోచనలు మాత్రమే యేసయ్యకు మనకు దగ్గరగా చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఏమండి దాసులు అనబడుతున్న వారు ఉన్నారు. అయితే ఈ రోజున ప్రభు కోరుకుంటున్నాడు మన వ్యక్తిగత జీవితాల్లో ఆ యొక్క దేవుని దాసులు ఎలియాజరు ఏమండి నిష్పక్షపాతంగా తన వ్యక్తిగత తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తా ఉన్నాడు. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని దాసులు పరిశుద్ధాత్మ ద్వారాగా వస్తున్న ప్రతి మాట ఏమండి మనము ఆ దేవుని మాటే మన ఇష్టంగా మార్చుకొని మన జీవితాలు సరి చేసుకొని మనది ఒకటే లక్ష్యం కావాలి. ఈ యొక్క మనము ఎంచక్కన అంత్య దినాలు ఉంటున్నటువంటి మనం, యేసు రక్తము చేత కొనబడినటువంటి మనం, సంఘంగా సమకూర్చబడుతున్న మన జీవితాల్లో మనకున్నటువంటి ఒక అమూల్యమైన లక్షణం ఏంటంటే, నేను యేసయ్యకి వధువు సంఘంగా ఉండాలి, నేను పెళ్లి కుమార్తెగా నేను యేసయ్య ఎదుట నిలబడాలి అన్న ఆశ మనలో ఉండాలండి. గనుక ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆశ రోజు రోజుకి అధికం కావాలి. ఇలాంటి ఆశే మనల్ని ప్రేరేపించి నడిపించాలి. మనము దేవుని యొక్క దేవుడు కొంతమంది హెచ్చరిస్తూ ఉంటుంటే, ఖండిస్తూ ఉంటుంటే వారికి మరి దేవుని దాసులకు లోబడేటటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి వాళ్ళు విడవబడతారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దైవజనుడైనటువంటి వాడు, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఎలియాజరు అనేటువంటి దైవజనుడు ప్రార్థన ద్వారాగా, ఉపవాస ప్రార్థనల ద్వారాగా వారికి ఆశీర్వాదం కలిగే విధంగా ప్రార్థన చేసి ఆయన సురక్షితంగా ఆ యొక్క భారాన్ని మోస్తూ ఆ ఒంటెల మీద తీసుకొని వచ్చి ఈసాకుకి భారీగా రిబ్కాను అప్పచెప్పాడు.
ఆ రోజున మోషేతో కూడా మోషే అంటాడు, అయ్యా వీళ్ళందరినీ నేను ఒక్కడినే కన్నానా, వీళ్ళందరినీ నేను మొయ్యాలా అంటే ప్రభు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు వారిని మోయాల్సిన బాధ్యత నీకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఈ మాటలు ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా లైవ్లో ఆలకిస్తున్న ప్రియులారా, ఆత్మావేశం కలిగిన దైవజనుల్ని మనం విసర్జించరాదు. వారి ద్వారా వస్తున్న సందేశాన్ని, వారి ద్వారా వస్తున్న దైవ నడిపింపుని, వారి ద్వారా వస్తున్నటువంటి దేవుని ప్రణాళికను మనము కళ్ళబొల్లి మాటలో, కల్పన కథలో వీటి వైపు కాకుండా ఈ రోజున మనము దేవుని రాకకై మనం సిద్ధపడాలి. వధువు సంఘంగా మనం అలంకరించబడాలి. మరి ఆ రోజున మనం గమనించినప్పుడు ఆ రిబ్కా ఇస్సాకుని చేరటానికి ఏమండి, రిబ్కానో ఎక్కడో ఉన్నది, ఇస్సాకు ఎక్కడో ఉన్నాడు. మరి వీళ్ళని సమకూర్చాలంటే ఒక దైవ సేవకుడు కావాలి, దేవుని దాసుడు కావాలి. ఈ రోజున క్రీస్తు అంటే తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని క్రీస్తు దగ్గరికి తీసుకొని రావాలంటే దేవుని దాసులు కావాలి, వాళ్ళ ప్రార్థన సహాయం కావాలి. మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దాసుని ప్రార్థన ఆలకించి ఎవరి హృదయాన్నైనా దేవుని వైపు ఆకర్షించబడి దేవుడు వారి హృదయాన్ని తడితే ఆలస్యం చేయకుండా దేవునికి వారి హృదయాన్ని తెలిస్తే వారు తప్పకుండా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయనకు పెళ్లి భారీగా సిద్ధపడతారండి. అది ఒక మహిమ కలిగిన రాజ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా మనం మరొక వివాహాన్ని మనం గమనిస్తే ప్రియులరా, ఎస్తేరు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుందండి. ఎస్తేరు రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మరొక వివాహం ఉంటుందండి. ఆ వివాహాన్ని మనం గమనించినప్పుడు అది ఏమండి, అహష్వేరోషు రాజు అనేటటువంటి ఒక వ్యక్తి ఇంచుమించుగా ఏమండి ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఆ రాజు, జరిగిన విషయం ఏంటంటే వస్తి అనేటటువంటి ఆ రాణి గర్వముతో ఆ యొక్క దేవుడికే సాదృశ్యంగా ఉన్నటువంటి అహష్వేరోషుకి లోబడక తన యొక్క ఆ పాత్రని కోల్పోయింది. ఆయన అలాగా త్రోసివేయబడింది. మరి ఇప్పుడు ఆ స్థానానికి భర్తీ చేయడం కోసం కన్యకలందరూ కూడా షూషాను కోటలోకి సమకూర్చబడ్డారు. ఈ 2వ అధ్యాయంలో కూడా మీరు మొత్తం చదవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. 23 వచనాలు ఉంటాయి. మనసు పెట్టి చదివితే 5 నిమిషాల్లో చదవచ్చండి, 5 నిమిషాలు. ఆ షూషాను కోటలోనికి వచ్చిన తర్వాత ప్రియులరా, ఆమె మొట్టమొదటి పేరు ఏం పేరంటే అదస్సా. అదస్సా అనగా ప్రియులరా గొంజి చెట్టు, ఎప్పుడు పచ్చగా ఉండేటటువంటి చెట్టు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ షూషాను కోటలోకి ప్రవేశించిందో ఆ తర్వాత ఆమె పేరు ఎలాగ నామకరణం చేశారంటే 2వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటది. ఆమె పేరు ఎస్తేరుగా మార్చబడింది. ఎస్తేరు అనగా నక్షత్రము. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కోట అనేటటువంటి ఆ సంఘంలోనికి రాకమునుపు ఈమె ఒక భూ సంబంధమైన వ్యక్తిగా ఉంది. ఈ భూ సంబంధంగా నాకు కొంచెం మేలుంటే చాలు, నాకు పచ్చదనం ఉంటే చాలు, నాకు మేలులు జరిగితే చాలు, ఇదే జీవితం అనుకుంది. ఎప్పుడైతే దేవుని కోట, దేవుని సంగమనబడుతున్నటువంటి ఆ షూషాను కోటకు వచ్చిందో వెంటనే ఈ భూ సంబంధమైన జీవితం శాశ్వతం కాదు, ఇది నీటి మీద పుటక లాంటి జీవితం, ఇది గట్టి పువ్వు లాంటి జీవితం. గనుక తన జీవితంలో చూడండి, తన పేరే సూచిస్తా ఉంది. భూ సంబంధమైన మనసు నుంచి, భూ సంబంధమైన జీవితం నుంచి పర సంబంధంగా తన పేరును మార్చి ఎస్తేరుగా నామకరణం జరిగింది. ఎస్తేరు అనగా నక్షత్రము. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన గొర్రె పిల్ల అని ఎందుకు ఏడ సంబోధించారంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవుడు మార్గాన్ని తప్పినప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఆది మానవుడు అలాగ తప్పిపోయినప్పుడు ఆ తర్వాత ఆదామునందు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జన్మత పాపులండి. ఆ తర్వాత కర్మ పాపము. వీ యొక్క పాపం ఏమి చేసిందంటే ఆ దేవునికి దగ్గర రాకుండా దూరం చేసేసిందండి. అప్పుడు దేవుడే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు.
ఈ మాటలాలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తాన్ని కార్చి ఏమండి మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన అక్కడ రాయబడింది, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉందో ఆయన అలాగే మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు. కారణం ఏంటంటే ఆయన శక్తివంతుడైనప్పటికీ బలవంతుడైనప్పటికీ గొర్రె పిల్ల వలె ఆయన తల వంచుకొని ఉన్నాడు. మనల్ని ఒక రోజున మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన ఐక్యం చేసుకోవటం కోసం. దేవునికి స్తోత్రం. అందుకనే గొర్రె పిల్ల అని అక్కడ వ్రాశారు. ఈ మాటలాలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము దేవుని సంఘంలోనికి ఎప్పుడు అడుగు పెట్టామో అప్పుడు భూ సంబంధమైన విషయాల గురించి మనం పట్టించుకోకూడదండి. ఈ అంచెదినాల్లో ఉండమండి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి కట్టుకుందుమా, ఇది కాదు. మనము మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే, నేను ఆ రాజాదిరాజు ప్రభువులు ప్రభు అయిన ఆ దేవునికి నేను ఆయన గొర్రె పిల్లగా వరుడుగా రాబోతా ఉన్నాడు. నేను ఆయన ఎదుట సిద్ధపడాలి, నేను ఆయన ఎదుట ఉండాలి, ఆయనతో కూడా నేను జీవించాలి. ఆయన తన రక్తంతో నన్ను కొన్నాడు అన్నటువంటి ఒక గొప్ప ఆశ మనల్ని బ్రతికించాలి. ఇంకా ఈ భూ సంబంధమైనటువంటి జీవితము మనము జీవించాలి. చూడండి, ఆమె పేరునే సూచిస్తా ఉంది. షూషాను కోటలోనికి రాకమునుపు, దేవుని చెంతగా రాకమునుపు ఆమె అయితే భూ సంబంధమైన వ్యక్తిగా కనపడతా ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని సంఘంలో అడుగు పెట్టిందో, ఎప్పుడైతే ఆమె షూషాను కోటలో అడుగు పెట్టిందో, తన పేరు పర సంబంధానికి సూచనగా ఉన్నటువంటి ఎస్తేరుగా మార్చబడింది. ఈ మాటలాలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనల ధోరణిలో కూడా నేను ప్రభువుని వెళ్ళాలి, ప్రభువుని చూడాలి, ప్రభువుని కలుసుకోవాలి, నా జీవితానికి ఇదే లక్ష్యము అని మన వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప మనము అణువున కూడా నిండుకొని ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత ప్రియులారా, 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంటది, ఆమె 6 మాసాలు గోపరస తైలముతోనూ 6 మాసాలు సుగంధ వర్గములతోనూ అలంకరించుకోవటానికి సమయం ఇచ్చారు. ఆమె రాజుకి పెళ్లి భారీగా మార్చబడాలి అంటే అక్కడ ఆమె కొంత అలంకారం కావాలని. ప్రియమైనటువంటి వారులారా, ఈ గోపరస తైలముతో మనం గమనించినప్పుడు అది మనల్ని మనము శుద్ధి చేసుకోవటానికి, మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవటానికి, ఈ రోజున దైవజనుల ద్వారా ఏమండి వస్తున్నటువంటి ఆ వాక్యము ద్వారాగా పరిశుద్ధాత్మని సహాయంతో ఎవరికి వాళ్ళే ఒకళ్ళతో పోటీ పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఆమె ఉద్దేశం ఏంటంటే రాజైన అహష్వరోషుకి భారీగా ఉండాలి. ఆమె భారీగా ఉండాలి అంటే ఏమండి, ఈమె ఒక సామాన్యురాలు, ఆయన రాజు. మరి ఈ సామాన్యురాలు ఆమెని ఆకర్షించాలి అంటే తాను శుద్ధి చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా సంఘానికి వస్తున్నప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఏ విధమైనటువంటి ఏమండి మచ్చ, ఏ విధమైన డాగు, ఏ విధమైనటువంటి మనలో ఏ అపవిత్రత లేకుండా మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి. మనకు ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి మన మీద నేరం మోపకూడదు. మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి. ఏమండి, మనం ఎంతగా శుద్ధి చేసుకుంటామో అంతగా ప్రభు ఎదుట మనం నిలబడటానికి యోగ్యులుగా మనం మార్చబడతాము. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున చాలా మందికి శుద్ధి లేకుండా ఉంటుందండి. అంతరంగ శుద్ధి కావాలి. అదే అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. చాలా మంది వేషం వేస్తున్నారు, పైకి వేషం బాగానే ఉంది, ఏమండి లోన చూస్తే కుళ్ళు, డాగు, మత్సరము ఇలాంటి కంపుతో దేవుని రాకుళ్ళు ఎత్తబడలేరండి. ఆయన ఈ రాజు నీ ప్రభు, అతడు నీ అంతరంగ సౌందర్యాన్ని కోరేవాడు, నీ అంతరంగాన్ని చూసేవాడు. మనము కోటలో సంఘానికి వచ్చినట్టు ఒకరితో మనకు అనవసరం. చాలా మంది ఎవరున్నారండి నీతిమంతులు, ఎవరండి అంత భక్తులు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు.
ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఒకరితో కాదు కానీ మనల్ని మనమే ఏమి చేయాలి అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, శుద్ధి చేయబడాలి. మనమే శుద్ధి చేసుకోవాలి, మనమే కడగబడాలి. ఎందుకంటే నేను మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు నేను ఆయన పెళ్లి భారీగా నేను సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, యేసయ్య పరిశుద్ధుడండి, ఆయనలో అపవిత్రత లేదండి. ఆయన సరసన మనం ఉండాలి అంటే, ఆయనతో కూడా మనకు ఉండాలంటే ఆ పవిత్రత రావాలి. ఎప్పుడు మనం మనల్ని అలాగ అలంకరిస్తారంటే, ఒక వాక్యాన్ని చదవండి దయచేసి. కీర్తనలు రాసిన గ్రంథం 45వ అధ్యాయం 7-8 వాక్యాలు ఒకసారి చదవండి. కీర్తనలు రాసిన గ్రంథం 45వ అధ్యాయం 7. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్రల కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరసమే, గోపరసన వాసనే, అత్తరు వాసనే, లవంగి పట్టు వాసనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే, మనం నీతిని ప్రేమించాలి, దుర్నీతిని మనం ద్వేషించాలి. సంఘంలో చేర్చబడ్డ మనము ఎక్కడ కూడా దుర్నీతికి చోటు ఇవ్వకూడదండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతిని మనం ప్రేమించాలి. నీతిని ప్రేమించినటువంటి మనము ప్రభు ఏం చేస్తాడు తెలుసండి? మనల్ని అభిషేకిస్తాడు. ఆయన గోపరస వాసనగా, ఆ తైలము అదొక సుగంధ ద్రవ్యము. మన జీవితాన్ని ఏం చేస్తాడంటే, మనలో ఆశ ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నీతి లేనివాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు అపవిత్రుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు పవిత్రుడై ఉన్నాడు, నీతి కలిగిన వాడై ఉన్నాడు. ఆ నీతి కలిగిన ప్రభువుని మనం చేరుకోవాలి అంటే, మన జీవితాల్లో మనం చేయవలసింది ఏంటంటే, నీతిని ప్రేమించాలి, మనం దుర్నీతిని ద్వేషించాలి మనము. ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని అభిషేకించాలనుకుంటున్నాడు, మనల్ని సువాసనగా మార్చాలనుకుంటున్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, పరిశుద్ధాత్మతో నడిపించబడతారో, వారి జీవితాలు ఏమైపోతాయి అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, సువాసనగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఒక సువాసన లేదండి. చాలా మంది జీవితాల్లో ఈ రోజున ఏమైపోతుందంటే, ఒక మధురమైన జీవితం లేదు. కారణం ఏంటంటే, వాళ్ళు శుద్ధి చేసుకోవట్లేదండి. అంతరంగ శుద్ధి లేకుండా ఉందండి. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు మనకి తెలియపరుస్తున్నటువంటి విషయం మనం గమనించినప్పుడు, ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు దేనికి వాడతారో తెలుసండి? ఆదికాండం 50వ అధ్యాయం 2-3 వాక్యాలు మనం చూసినప్పుడు, ఆ యొక్క యాకోబు చనిపోయినప్పుడు యోసేపు అక్కడ వారికి ఆజ్ఞాపిస్తాడండి, సుగంధ ద్రవ్యాలతో మరి అక్కడ అలంకరిస్తారండి. ఆ యొక్క డెడ్ బాడీ, ఆ చచ్చినటువంటి శవం మరి కంపు కొట్టకుండా దేవుని వాక్య విధంగా సెలవిస్తూ ఉందండి. అపరాధాలు చేత, పాపాలు చేత చంచి కప్పు కొడుతున్నటువంటి మన బ్రతుకుని దేవుడు సువాసనగా మార్చాలనుకుంటున్నాడు. చచ్చిన మనల్ని ఆయన సంఘానికి చేర్చుకున్నాడు. ఎందుకంటే చచ్చిన కంపుని తొలగించి ఆయన మనల్ని ఒక నీతితో నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. గనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనము ప్రభువుని ఆయన యొక్క అడుగుజాడలో నడుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అంటున్నాడు, అయ్యా గోపురస ఆగర వాసన లవంగి పట్టు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి ఏదో వస్తున్నాం పోతున్నాం కాదు, కానీ మనలో ఒక లక్ష్యం ఉండాలి. నేను నా ప్రభువుని చేరుకోవాలి అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనం ఒకరితో మనకి కాదండి, మనం సువాసన రావాలండి, సువాసన వెదజల్లాలండి. ఏమండి, ఆ యొక్క యాకోబుని ఆశీర్వదించేటప్పుడు ఇస్సాకు ఏమని తెలుసా? నా కుమారుని ఆ యొక్క సువాసన వెదజల్లుతావు, దేవుని ఆశీర్వదించినట్లుగా. చూసారండి
ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో ఆ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలు సువాసనగా మారిపోతాయి. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో అంచె దినాల్లో ఉన్న మనము దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అంటే, వధువు సంఘముగా ఆ యొక్క దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే, మనం సంఘంలో ఉన్నటువంటి మనం భూ సంబంధమైన ఆలోచనలన్నీ మానేద్దాం. శరీర సంబంధమైన బ్రతుకు స్వస్తి చెబుదాం. మనం ఆత్మీయులుగా మనం బ్రతుకుదాం. ఆత్మ సంబంధంగా మనం బ్రతుకుదాం. ఆత్మ సంబంధంగా మనం అలంకరించుకున్నాం. మన ఆత్మని మనము మన వ్యక్తిగత జీవితాల్లో సువాసన వచ్చేటట్టుగా పరిశుద్ధాత్మని కప్పచెప్పుకొని, కనుక మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఆ తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె తను తాను శుద్ధి చేసుకున్న తర్వాత మొట్టమొదటగా ఆమె భూ సంబంధమైనటువంటి బ్రతుకుని మార్చుకొని పర సంబంధమైన ఆలోచనలు పెట్టుకుంది. ఆ తర్వాత తను తాను శుద్ధి చేసుకుంది. శుద్ధి చేసుకున్న తర్వాత మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంటుంది, హేగే అనేటటువంటి ఒక వ్యక్తి, రాజు నపుంసకుడు, ఆమెను ఏం చేస్తున్నాడంటే అలంకరిస్తా ఉన్నాడు. ఆ హేగేని మనం గమనిస్తే పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. అక్కడ ఒక వాడుక ఉంది. అక్కడ కన్నికలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏది కావాలన్నా కూడా అబ్జెక్షన్ లేకుండా ఇవ్వచ్చు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈమె మాత్రం తను ఏ మాత్రం కూడా తన ఆలోచనలకు అప్పచెప్పుకోలేదండి. ఎందుకంటే ఈ హేగేకి తెలుసు రాజుగారు ఏ అలంకారాన్ని ఇష్టపడతారు. అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే తెలుసు మనం ఏ అలంకారం అయితే ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా దేవుని యొక్క దాసుడి యొక్క ప్రార్థన నడిపింపు, ఆ యొక్క దాసుడి విధానాల్లో ఉన్నప్పుడు దేవునికి మనం పెళ్లి భారీగా ఉంటాము. ఆ తర్వాత మనము పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరించాలనుకుంటున్నాడు. అదే పైనుంచి వచ్చేటటువంటి జ్ఞానం అండి. ప్రభు అదే అంటాడు, మీరు ఆ పర సంబంధం నుంచి వచ్చేటటువంటి జ్ఞానం చేత మీరు నింపబడండి. అది మృదువైనది, అది పవిత్రమైనది, అది త్వరగా లోబడినది, పక్షపాతం చూపడు. కొంతమంది పక్షపాత బుద్ధి, ఒకళ్ళని ఒక రకంగా. ఇది అలంకారం. అంతరంగంలో మనం అలంకారం, మనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు, ఎలాంటి మనలో విపరీత బుద్ధులు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పచెప్పుకోవాలి. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎందుకు ఈ రోజున సంఘానికి వస్తున్నాము? ఎందుకు ఈ సంఘంలో ఈ శూషాను కోటని సంఘంలో ప్రభు చేర్చాడు? ఒక దైవుని దాసులుగా ఈ రోజున ఒక్కొక్కళ్ళు చూస్తే పెద్ద పెద్ద చదువులు చదివి, డాక్టర్లు లేకపోతే ఇంకా గొప్ప గొప్ప చదువులు చదివి పెద్ద పెద్ద సంపన్నులు కూడా వాటన్నిటిని వదిలిపెట్టి ఎందుకు ఈ రోజున దేవుని పరిచర్య చేస్తున్నారంటే, దేవుడు నియమించినటువంటి దాన్ని బట్టి అనేకులు ఆయన ఎదుట నిలబెట్టాలి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకోకపోతే మనలో నిజమైన అలంకారం రాదండి. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించినప్పుడు పరిశుద్ధాత్ముడికి లోబడాలి. పరిశుద్ధాత్మ దేవుడిని మనము మన హృదయంలో ఆయన దుఃఖపరచకూడదు. కొంతమంది దేవుడు ఆత్మదేవుడిని దుఃఖపరుస్తూ ఉంటుంటారు. అందుకే ప్రభు అంటాడు, ఆత్మని ఆర్పబాకండి, ఆత్మని దుఃఖపరచబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైతే బోధిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైతే వినిపిస్తాడో, ఆ బోధన మనం విన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఏమైతుంటుందంటే, మనలో ఒక తెలియనటువంటి ఒక గొప్ప అలంకారం వస్తూ ఉంటుందండి. మన రాజైన ప్రభు కోరుకునే అలంకారాన్ని మనం పొందుకుంటామండి. ఈ మాట్లాడకిస్తున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ బాహ్యమైన అలంకారం వద్దండి మనకి. దీని మీద కాదు మనం మనసు పెట్టాల్సింది. ఈ బాహ్యమైన అలంకారం ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ముసలుళ్ళు అయిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటారు. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఆత్మ సంబంధమైంది అది అక్షయ అలంకారం. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 17వ వాక్యంలో చూస్తే, రాజు ఆమె యందు దయగుట్టి ఆమె ఎడల ఆమె సౌందర్యానికి ఆకర్షితురాలై ఆమెని మహారాణిగా దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మనము కూడా ఈ రోజున ఒకవేళ
మనం ఈ లోక సంబంధంగా మనకి ఏమీ లేకపోతే ఒకవేళ ఈ సమాజంలో చిన్న చూపు చూడవచ్చు, కానీ ఒక రోజున ప్రభు దృష్టిలో మనం గనులమండి. ఈ లోక సంబంధంగా ఏది సిరి సంపదలు కోట్లు మన పరలోకానికి చేర్చలేవండి. దేవుని ఉగ్రతలోంచి మనం తప్పించలేవండి. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని వహించకుండా మనం ఈ కంచె దినాల్లో ఉన్నాం. మనం దేవుడు వరుడుగా రాబోతున్నాడు. మనం వధువు సంఘంగా మనం సిద్ధపడాలంటే మొట్టమొదట దేవుని దాసుల యొక్క నడిపింపు. దేవుని మనుషులు దాసులు కాదు, ఆచారాలకు దాసులు కాదు. దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుడు చెప్పమన్నది చెప్పి అలాగ దేవుని నడిపింపులు నడిపిస్తున్న దైవజనులకు మనం లోబడ్డప్పుడు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడికి మన ఆలోచనలు కాదు, మన ఇష్టాలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పచెప్పుకొని నడిపించబడ్డప్పుడు ఈ యొక్క వివాహాల్లో ఉన్నటువంటి మాధుర్యం, అహరోషు దేవునికే సాదృశ్యం, ఎస్తేరు సంఘానికి సాదృశ్యం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఎస్తేరు ఎప్పుడు ఆయనకి ఎప్పుడు ఆమె మహారాణి స్థానాన్ని కోరుకుంది, ఆ స్థానాన్ని పొందుకుందంటే ఆమె అదస్స అనగా గొంజి చెట్టు భూ సంబంధమైనటువంటి వ్యక్తిగా కాకుండా మొట్టమొదట ఆమె పరసంబంధమైన వ్యక్తిగా, నక్షత్రంగా తన పేరు మార్చుకుంది. ఆ తర్వాత తాను శుద్ధి చేసుకో ఉంది. ఒకరితో నాకు అనవసరం ఆమె శుద్ధి చేసుకున్న తర్వాత దేవుడు ఆమెని పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత ఆ యొక్క రాజు అయినటువంటి అహరోషు ఆమె ఎడల దయ కలిగి మహారాణి స్థానం పెట్టాడు. మరొక విషయాన్ని మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31, 32 వాక్యాలు ఒకసారి చదివి సహాయం చేయండి ఎవరైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31, 32. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘను గురించి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, పురుషుడు తన యొక్క తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటారు, వారు ఏక శరీరంగా మార్చబడతారు. ఈ మర్మం గొప్పది. అయితే నేను భార్యాభర్తల బంధాన్ని గురించి చెప్పట్లా, భార్యాభర్తల యొక్క విధానాల గురించి నేను చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే నేను క్రీస్తుని గురించి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని దాసుల ద్వారాగా ఆయన సంఘంలోనికి వచ్చిన మనము, ఆయన సంఘంలో మనం శుద్ధి చేసుకుంటున్నటువంటి మనము మన వ్యక్తిగత జీవితాలు ఏం కావాలో తెలుసండి? యేసయ్య మనము ఒకటి కావాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య మనం ఐక్యమై జీవించాలి. యేసయ్య కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమంటే తెలుసా? తండ్రి నేను ఐక్యమై ఉన్నామన్నా. నిన్ను చూసినప్పుడు నీలో క్రీస్తు కనబడాలి. అప్పుడే మనము దేవునికి వధువు సంఘంగా సిద్ధపడతాము. క్రీస్తు ఎవరో నేనెవరో కాదండి. అంత్యోకులో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు క్రీస్తులాగా నివసించారు, క్రీస్తులాగా వారు జీవించారు, క్రీస్తు యేసుకు కలిగిన మనసుని వారు కలిగి జీవించారు. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా క్రీస్తుకు దూరముగా కాదు, ఆయన్ని హత్తుకొని ఉండాలి. మనము క్రీస్తు చెంతకు రావాలి, ఆయన్ని పెనవేసుకొని మనం ఉండాలి. మనము ఆయనతో మనం ఐక్యమై ఉండాలి. మనము ఈ మాటలో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎప్పుడు కూడా క్రీస్తుతో ఐక్యమై ఉండటం అంటే మన ఆలోచనలు, మన యొక్క విధానాలు, మన స్పర్శ, మనం ఎప్పుడు కూడా అదే ఊహలో ఉండాలి, అదే ధ్యానంలో మనం ఉండాలి. మనం ఏదో ఆదివారం నాడు కాసేపు, లేకపోతే ఏదో ఆనవాయితీగా ఏదో పండగ సమయం అప్పుడు కాదు, కానీ మనము ఎక్కువగా క్రీస్తుతో ఐక్యమైన వారమై ఉండాలి, క్రీస్తుతో పెనవేసుకున్నటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తుతో హత్తుకొని పెనవేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఒక రోజున గొర్రె పిల్లగా ఆయన సంఘం ఆయన ఎదుట నిలబడతారు మోక్షములో. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28-29 వాక్యంలో దేవుడి చక్కటి మాట్లాంటాడు. ఇందులో యూదుడనియు గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. ఇందులో ఏ భేదం లేదు. దాసుడని
యూదుడని, గ్రీసు దేశస్థుడని, లేదా ఆ కులమని ఈ కులమని, ఏమండి ఏ భేదం లేదు. అందరూ కూడా క్రీస్తునందు ఎలాగున్నారంటే ప్రియమైనటువంటి వాళ్ళరా ఏకముగా ఉన్నారు, ఏకమై ఉన్నారు. ఏకమై ఉన్నటువంటి మనము దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే ఆయనతో ఐక్యమైపోవాలి. మనలో క్రీస్తు ప్రతిరూపం కనబడాలి. మనం చూసినప్పుడు దేవుని స్వరూపం మనకు కనబడాలి. దేవుని స్తోత్రం. ఇందులో స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు. మనందరం కూడా క్రీస్తునందు ఏకంగా ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా ఎంచ దినాల్లో మనం ఇప్పటి వరకు మన భక్తి జీవితం ఎలాగున్నా ఇప్పుడైనా నేను క్రీస్తుని పోని నడుచుకోవాలి, నేను క్రీస్తులాగా మారాలి, నన్ను చూసిన వారు వీరు క్రీస్తులాగా ఉన్నారని సాక్ష్యం ఇవ్వాలి అన్న ఆశ మనలో రగులుగాక, ఆ మంట మనలో వచ్చునుగాక. ఏమండి క్రీస్తుతో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని గురించి చెప్తున్నాను, సంఘాన్ని గురించి నేను చెప్తున్నాను. యేసయ్య రాకడలో ఎత్తబడాలని కోరిక ఉందా? నేను ఒక రోజున ఆ వధువుగా నా ప్రభు ప్రియ యేసు సరసను నేను పరవశించాలని కోరుకుంటున్నావా? అయితే మనము క్రీస్తుతో ఐక్యమై ఉండాలి, క్రీస్తుతో పెనవేసుకొని ఉండాలని. నిన్ను చూసిన వారు ఏమండి మన క్రీస్తు వేరు మన వేరు కాదు. మన గురించిన వారు మన సాక్ష్యం ఇస్తున్నప్పుడు వీళ్ళు క్రీస్తులాగా ఉన్నారు అని సాక్ష్యం రావాలి. అందుకేనండి ప్రభు ఈ సృష్టి యావత్తు 7 దినాల్లో చేసినటువంటి దేవుడు ఆ యొక్క నూతన నిబంధన సంఘం కోసం ఇంచుమించుగా 2000 సంవత్సరాలుగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మనలో ఆ పరిపూర్ణత కోసం ప్రభు చూస్తూ ఉన్నాడు, మనలో సంపూర్ణత కోసం ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ మాట్లాడే కృష్ణ ప్రియ దేవుని బిడ్డను మనం యేసయ్యతో కలిసి ఆయన ఏమండి వరుడుగా వస్తున్నాడు కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ఆయనతో పెన వేసుకుని ఉండాలండి. ఏమండి మొట్టమొదట దేవుడు ఆదిలో ఆదాము కావుకి ఎవరు చేశారండి వివాహం? దేవుడు చేసిన వాళ్ళు. మీరు ఒకటిగా ఉండండి బాబు, విడిపోవద్దు అని చెప్పాను. ఏమండి వేసవి రంగులోనే ఈ యొక్క అవ్వమ్మని ఆదాం గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము కవితలు రాస్తా ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు. ఇది నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నా ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసమా, ఇది నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడును. దేవుని స్తోత్రం. చూసారండి, ఇద్దరు ఒకటిగా ఉన్నప్పుడు, ఇద్దరు పెన వేసుకున్నప్పుడు క్రీస్తుతో కూడా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టేసి విడిగా విడిపోయారో ఏమండి అవ్వకేం పనండి? పోయి ఆమె షికారు చేస్తే దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టింది. ఈమె ఏకాంతంగా ఒకటిగా తిరుగుతుంది. సాతానుడు పట్టేశాడు. సాతానుడు ఆమెను లేనిపోని ఆకర్షణలోకి లాగాడు, లేనిపోని మాయ మాటలు చెప్పాడు, దేవుని మీదే అపనమ్మకాన్ని కలగజేశాడు, దేవునికి దూరం చేశాడు, వాళ్ళ బ్రతుకుల్ని విడగొట్టాడు, వాళ్ళ బ్రతుకులు పతనమైపోయి వాళ్ళు ఆ ఏదెను వనం నుంచి త్రోసివేయబడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళరా మనం కూడా యేసుతో ఏకం లేకుండా యేసుతో కలిసి జీవించలేదనుకోండి, సాతాను గాడు మనల్ని మోసం చేస్తాడు. నీకు ఏదైనా శ్రమ వచ్చిందనుకో, నీకెందుకు ఈ శ్రమ రావాలంటాడు. నీకు ఏదైనా బాధ వచ్చిందనుకో, నీకెందుకు ఈ బాధ రావాలంటాడు. నీకు ఏదైనా కన్నీళ్ళు వచ్చినాయనుకో, ఎందుకు నీకు ఈ కన్నీళ్ళు రావాలంటాడు. ఏదన్నా నీకు అవమానం వచ్చిందనుకో, ఎందుకు నీకు ఈ అవమానాలు అంటాడు. నువ్వు క్రీస్తుతో కలిసి ఉన్నావు అనుకో, నా యేసయ్య ఏమంటాడు తెలుసా? అమ్మా నేను కూడా వీటిని అనుభవించాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమలలోనే మనం పరిపూర్ణత సాధిస్తాం. శ్రమల మధ్యలోనే, అవమానాల మధ్యలోనే కష్టాలు. కొంతమంది ఏంటి బాబు ఈ శ్రమలు ఏంటి, కష్టాలు ఏంటి అనుకుంటారు. కానీ ప్రభువుతో ఐక్యమైన అనుకోండి, ఆయనే భరించేదని, మనం కాదు. క్రీస్తుతో మనం ఐక్యమైనప్పుడు ఒక రోజున సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దమస్కు, ఏ సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు నువ్వు? అతను అంటే ఎవడు ప్రభువా అంటే, నా సంఘాన్ని హింసిస్తున్నావు నీవు. వారు నివసిస్తున్నప్పుడు నన్ను నివసించినట్టే. ఈ మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు, క్రీస్తుతో మనం పెనవేసుకున్నప్పుడు నిన్ను ఎవరన్నా అవమానపరుస్తున్నారా, నిన్ను నిందిస్తున్నారా, బాధిస్తున్నారా, నిన్ను పతనం చేయాలని చూస్తున్నారా, పాడు చేయాలని చూస్తున్నారా, అది నిన్ను కాదు, క్రీస్తుని ఆయన ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వరుడుగా రాబోతున్నాడు. మనం వధువు సంఘంగా సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. మనం వధువు సంఘంగా మనం సిద్ధపడాలి అంటే
పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కటి విషయాలు మనకి ఏమండి, మొట్టమొదటగా దేవుని దాసుడి యొక్క ప్రార్థన, నడిపింపు, దేవుని దాసుని ఆలోచనలు కావాలి. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిలబడాలి అంటే ఆమేన్. పరిశుద్ధాత్మ ఆవేశం కలిగిన దేవుని దాసుడు, దేవునికి పనివాడు, దేవునికి లోబడేవాడు. దేవుని దాసుని యొక్క సహాయం లేకుండా ఏ వ్యక్తి పరలోకం వెళ్ళలేరండి. ఆ తర్వాత ప్రియమైనటువంటి వారులారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఎవరికి వాళ్ళే పరిశుద్ధాత్మునికి అప్పచెప్పుకోవాలి. పరిశుద్ధాత్ముని చేత అలంకరించబడాలి. పరిశుద్ధాత్ముని చేత నూతనపరచబడాలి. పరిశుద్ధాత్ముని చేత మనం వారు ఏం చేయాలంటే రూపాంతరంలోనికి రావాలి. ఆమేన్. అందుకని దేవుని వాక్యం ఉంది, మహిమలోంచి అధిక మహిమలోనికి రావాలి. ఏదో ప్రభుని నమ్ముకున్నాము ఏమండి, ఇక నమ్ముకున్నప్పుడు అలా కాదు, మనం రూపాంతరం రావాలి. మనలో రోజు రోజుకి ఒక గొప్ప మార్పు రావాలి. నిన్నటి కంటే ఈరోజు మార్పు రావాలి. కొంతమంది దిగజారిపోతూ ఉంటుంటారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని ఆలోచన కంటే వాళ్ళ ఆలోచనలకు చోటిస్తూ ఉంటుంటారు. వాళ్ళ ఉద్దేశాలకి, వాళ్ళ ఆశలకి ఇస్తారు. కానీ దేవుడు పక్కన ఏడుస్తున్నా, దేవుడు దుఃఖపడుతున్నా, దేవుడు దర్శిస్తున్నా ఆలోచనలకు చోటు ఇవ్వరు. ఇలాంటి వాళ్ళు రూపాంతరం చెందలేరు, దేవుని ఎదుట వారు నిలబడలేరు. మనం దేవుని ఎదుట నిలబడాలంటే పరిశుద్ధాత్మని చేత అలంకరించబడాలి. ఆ తర్వాత యేసయ్యతో కూడా కలిసి మనం జీవించాలి. ఆమేన్. యేసయ్య వేరు, నువ్వు వేరు కాదు. యేసయ్య వేరు, నేను వేరు కాదు. మనం ఒక్కటిగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తున్నారు, మనం ఏకమై ఉన్నాం. ఎవరితో ఏకమై ఉన్నాం? మనం లోకంతోనే ఏకమైంది, లోక ఆశలతోన ఏకమైంది, పాపముతోనా, అపవిత్రతోనా, చెడు వ్యక్తులతోనా కాదు. మనము ఏకం కావాల్సింది ఏంటంటే మనము దేవునితో ఏకం కావాలి. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, చీకటికి వెలుగుకి పొత్తు లేదు, మంచికి చెడుకి సంబంధమే లేదు. కనుక మనము మన వ్యక్తిగత జీవితాల్లో చీకటి సంబంధాలతో ఎక్కువగా మనము ఏమండి పెనవేసుకున్నాం అనుకోండి, మనలో వెలుగు ఆరిపోయింది. వాడు ఆర్పాలని చూస్తూ ఉంటాడు. కనుక చాలా మెలుగు కలిగి క్రీస్తుతో మనం ఐక్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక్కసారి కూడా ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఆ యొక్క చదవండి, 6, 7, 8 వాక్యాలు ఒకసారి చదవండి. మరొక్కసారి చదివి ఆ మాటలో నేను చదువుతాను, మీరు గమనించండి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, నిర్మలైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఆయనకి భారీగా, ఆయనకి వధువుగా మన క్రియలతో మనమే, నీతి క్రియలతో మనం అలంకరించుకున్నాం. దేవుని ఎదుట నిలబడదాం. ఇవేమి కష్టమైనవి కాదండి. ఏమండి, దేవుని దాసుడు ఎవరైనా సరే, దేవుని దాసుడు ఆయన ఉద్దేశం ఏంటంటే కొంతమందినైనా ఆ ప్రభు ఎదుట నిలబెట్టాలనుకుంటాడు. ఆమె తనను వెంబడించే వారిగా కాదు, తన పక్కన తిప్పుకునేటటువంటి వారిగా కాదు. నిజమైన దైవ దాసుడి యొక్క లక్షణం ఏంటంటే నేను నా ప్రభు ఎదుట కొంతమందిని నిలపాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మని పని ఏంటంటే నిన్ను ఆకర్షించేటట్టుగా, నీలో ఆయన ఏమండి దయ పుట్టేటట్టుగా నా ప్రభు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలంకరిస్తూ ఉంటాడు. నీవు అప్పచెప్పుకున్నప్పుడు ఏమండి మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని ఆత్మ చేత అలంకరించబడుతున్నటువంటి మన జీవితాల్లో యేసుతో ఏకమై జీవించాలి, యేసుతో పెనవేసుకొని జీవించాలి. అంచె దినాలు మనం యేసు లేకుండా ఒంటరి బ్రతకూడదండి. యేసు మనము కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగున్నప్పుడు దేవుని ఎదుట మనం నిలబడతాం. అది కష్టాలు, కన్నీళ్లు, వ్యాధి, బాధ, రోదన లేనటువంటి మహిమ కలిగిన రాజ్యం. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనల్ని యోగ్యులుగా చేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క లైవ్ ద్వారాగా ఆలకిస్తున్నటువంటి వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం.
ప్రేమ కలిగిన అయినా పరిశుద్ధుడా, మీ గణనామానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరి జీవితాల్లోనైనా అలనాడు నైనా ప్రభా, మీ దాసునైన ఎలియాజరు యొక్క నడిపింపులోనైనా రిబ్కా ఇస్సాకుని చేరుకున్నట్లుగా ఆత్మావేశం కలిగిన దైవజనుల నడిపింపులో ప్రతి ఒక్కరూ నీకు రాకకై సిద్ధపడాలన్న ఒక గొప్ప ఆలోచనతో నడిపించబట్టానికి సాయం చేయండి. అలనాడు నాయన ఎస్తేరునైనా పరిశుద్ధాత్మనికి అప్పచెప్పుకొని నైనా రాజైన అహష్వేరోషు ఎదుట నాయన మహారాణిగా నిలబడినట్లుగా రాజాదిరాజుగా నీ వస్తున్నప్పుడు నాయన మీ ఎదుట మహారాణులుగా మేము నాయన ప్రభా మేము నిలబడటానికి నాయన ఏ భేదము లేదు నాయన ప్రభా. నీ స్తోత్రాలయ్యా. మమ్మల్ని మేము పరిశుద్ధాత్ముడికి అప్పచెప్పుకొని అలంకరించబట్టానికి సహాయం చేయండి అయినా. అయ్యా మేము నాయన నీ వచ్చేంత వరకు కూడా నైనా నీతో ఏకమయ్యి నీ ఎదుట నిలబడటానికి కూడా కృప దయచేయమని సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.